అమ్మ భూలోకమ్మ తల్లి చల్లగా చూడంటూ భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. స్థానిక బావిశెట్టివారిపేట రామానగర్ కాలనీలో పద్మశాలీల ఆధ్వర్యంలో భూలోకమ్మ జాతర మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి బడేటి మీనా, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి సతీమణి మామిళ్లపల్లి జ్యోతి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ అమరావతి అశోక్, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచప్ మైబాబు తదితరులు భూలోకమ్మను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని ఆలయ కమిటీ సభ్యులు సాలువా కప్పి సత్కరించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. కోళ్లు నైవేద్యంగా పెట్టి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా స్థానికులు బంధువులను భోజనాలకు ఆహ్వానించి పసందైన వంటకాలు వడ్డించారు. సాయంత్రం చిత్ర విచిత్ర వేషధారణలు, బాణాసంచా మోతతో డప్పు వాయిద్యాల మధ్య నగర వీధుల్లో అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి జాతర మహోత్సవం ప్రతి ఏడాది వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలను అమ్మవారు చల్లగా చూస్తారని, భూలోకమ్మ తల్లి దీవెనలు ఎప్పుడూ ఉంటాయన్నారు. గౌరవ అధ్యక్షులు నాగులపల్లి గంగాధర్రావు, ఇమ్మంది చంద్రశేఖర్, బి చిన్నారావు, అధ్యక్షులు మేడం స్వామి, పి సత్తి, ఇమ్మంది చంద్రశేఖర్, ఇమ్మంది నరసింహారావు, కె పాపారావు, ఐ శివ, కానూరు చందు, బురుడి సాయి, పి రాజేష్ తదితరులు పర్యవేక్షించారు. మామూలుగా మిమ్మల్ని రమ్మని ఓకే 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 మేడం గారు ఇప్పుడు చూడండి బాగున్నాయి. మీరు వెనకరండి, ఎందుకు రండి. ఆగండి. ఈరోజు శ్రీ శ్రీ భూలోకమ్మ తల్లి ఉత్సవాలు ప్రతి ఏటా అలాగే జరుపుకుంటుంటాం. అలాగే పొరుగురు నుంచి మాకు చుట్టా బంధువులు అందరినీ కేకేసుకొని అమ్మవారికి భూలోకమ్మ తల్లికి ఘనంగా అది ఒక దసరాకి ముందు వారంలో ఈ ఉత్సవం జరుపుకుంటాం. ప్రతి ఏటా జరుపుకొని అందరినీ కేకేసుకొని అల్లుళ్ళని కేకేసుకొని ఘనంగా ఉత్సవం జరుపుకుంటాం. అలాగే ఈరోజు ఉత్సవం సందర్భంగా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు సతీమణి గారు కూడా వచ్చేసి వెళ్ళారు, దర్శించుకొని వెళ్ళారు. అలాగే మన పార్థసారథి గారు సతీమణి గారు చేసుకుని వెళ్ళారు. అలా కొంతమంది ప్రముఖులు అందరూ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు. మన ఏపీఎస్సీ ఆర్టీసీ చైర్మన్ రెడ్డప్పనాయుడు గారు కూడా వచ్చి దర్శించుకుని వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ మేము అమ్మవారికి ఎందుకు చేసుకున్నాం అంటే
అమ్మవారు అందరినీ చల్లగా చూస్తుందని ఆమె దీవెనలు ఎప్పుడూ ఉంటాయని ప్రతి ఏటా మేము ఆమెకి కొలుసుకుంటూ ఇలాగ అంచెంచుగా ప్రతి ఏటా అంచెంచుకు పెంచుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇంకా రానున్న రోజుల్లో కొత్త యువత కూడా రావాలని చెప్పి యువతను కూడా తీసుకొచ్చాం. రానున్న రోజుల్లో వాళ్ళు కూడా ఈ బాధ్యత తీసుకొని ఇంకా మాకంటే ఎక్కువ చేస్తారని ఆశిస్తున్నాం. పద్మశాలి సంఘం నుంచి ఈ సంవత్సరం శ్రీ బూలకమ్మ వారికి సంబరంగా జరుపుకుంటున్నాం. ఇది ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం కూడా దసరాకి 2-3 వారాల ముందు ఈ అమ్మవారి సంబరం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏంటంటే కమిటీ కూరలు పెద్దవాళ్ళని తీసి చిన్నవాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశం బట్టి ఇదే మొదలు. ఇంకా నెక్స్ట్ నుంచి ఇంకా బాగా చేద్దాం అనుకున్నాం. ఇంకా సపోర్ట్ కూడా అందరి నుంచి జరుగుతుంది. ఇంకా జరగాలని అందరి దగ్గర సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరి సపోర్ట్ మాకు ప్రజెంట్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ నుంచి ఇంకా బాగా చేస్తే ఇంకా గ్రాండ్గా చేస్తామని చేసుకుంటున్నాం. మీ అందరి దీవెనలు ఉండాలని కోరుకుంటున్నాం.